జై హో. హార్ట్లీ వెల్కమ్ అర్జున్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే, వనక్కం, ఆదవర్సి. ప్యానల్లో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్ యూ హ్యాపీ? ఎస్మా గురుజీ. వావ్. ఎందుకంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలనుకుంటాం, కానీ వ్యక్తులు హ్యాపీగా ఉండలేరు. అవునా? మీకు ఎప్పుడైనా తెలుసా, సాల్ట్లో మీకు ఎప్పుడైనా చీమలు పడ్డం? లేదు గురుజీ. కానీ అవును, పట్టావు గురుజీ. షుగర్లో కానీ స్వీట్స్ కానీ చీమలు పడతాయి లేదా? తొందరగా పడతాయి గురుజీ. ఆ? తొందరగా పడతాయి గురుజీ. తొందరగా పడతాయి. అలాగే మనిషి మంచి మాటలు వినడానికి టైం పట్టదు, కానీ చెడు మాటలు వినడానికి చాలా ఆతృత పడుతుంటాడు. అవునా? చెడు మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంటాడు, ఎవరినైనా బాగా పొగిడినప్పుడు అది. కానీ మంచి చేస్తామనుకుంటే నవ్వుతుంటాడు. అలాగే దునియాలో, ఈ ప్రపంచంలో కూడా ఎక్కువ ఏముంది? ఎక్కువ నెగిటివిటీ నెగిటివిటీ. గురుజీ. మంచికి ప్లేస్ లేదు, చెడుకి ఎంత ప్లేస్ అన్నా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ప్యానల్లో ఉన్నాను, ఇప్పుడు మీ అందరినీ సక్సెస్ చేస్తా అని మెంటర్స్ చెప్తుంటారు. అవునా? కానీ ఎస్ గురుజీ. మెంటో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, ఇంకా సక్సెస్ చేస్తున్నారు. కానీ దీంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు దాకా నేను సక్సెస్ అవ్వలేదు కానీ వీడు వచ్చి నన్ను సక్సెస్ చేయించాడా అని ఒకరు అనుకుంటారు. కొంతమంది ఒక గురువు చెప్తారు కాబట్టి ఏదోలో ముందుకెళ్ళాలని అనుకుంటారు. అవునా? ఎస్ గురుజీ. కొంతమంది ఏమనుకుంటారు, చూద్దాంలే కొంతకాలం అని అనుకుంటారు. అంటే ప్రతి మనిషి ఎక్కువ దీన్ని పెర్ఫెక్ట్గా వాడట్లేదు, బ్రెయిన్ని. అవునా? ఎస్ గురుజీ. మెయిన్ సమాజంలో ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ అయ్యారన్నా ఫెయిలియర్ అవ్వారన్నా రెండే రెండు కారణాలు. ఒకటి, ఆ బ్రెయిన్ని సరిగ్గా వాడకపోవడం. దేవుడు అందరికీ ఒకలాగా ఇచ్చాడు. అవునా? నేను యూట్యూబ్లో కూడా పెడుతుంటాను ఇవి, ఇవి డైలీ కూడాను. కింద ఒక్కొక్కరు కూడా నెగిటివ్గా పెడుతుంటారు. అవునా? నెగిటివిటీ ఎస్ అన్నిటి గురుజీ. దగ్గర ఉంది. నెగిటివిటీ కావాలి, అప్పుడే కదా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేది. అవునా? ఈ ఎందులో లేకపోతే ఎలా ముందుకెళ్తాం? సో కాబట్టి నెగిటివిటీ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఇప్పుడు అందరూ సక్సెస్ అయిపోయారు అనుకోండి, ఏముంటది? ఇవన్నీ ఎందుకు డైలీ జూ మీటింగ్లు? ఇప్పుడు సత్యవతి మేడం డైలీ ప్లాన్ చెప్పి సక్సెస్ అయిపోతున్నారు, లెవెల్ మార్చుకున్న డైమండ్ అయిపోయారు. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా డైమండ్ మార్క్స్ చేసుకోవచ్చు కదా. ఎస్, కావాలి అన్నీ. అవునా? ఎస్ గురుజీ. ఎందుకు కావాలంటే సమాజంలో మనం నిలబడడానికి డైలీ మీటింగ్స్ కావాలి, డైలీ లెర్నింగ్ కావాలి, మనల్ని మనం మార్చుకోవడానికి కావాలి. ఓకేనా? రెడీ? ఎస్ గురుజీ, రెడీ గురుజీ. సో రెడీ అయితే ఇంకా కొంతమంది వీడియో ఆఫ్ చేస్తున్నారు. సో ఒక విషయం చెప్తాను చూడండి మీ అందరికీ. ఏదో మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను, ఏదో 2030కి నేను 100 మందిని డైమండ్ చేద్దామని నేను అనుకున్నాను. అది నేను అనుకుంటే సరిపోదండి, మీరు కూడా తోడ్పడారనుకో ఏముంది మహా అయితే ఒక 5 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది, అంతేనా? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి ఎగ్జాంపుల్కి ఎప్పుడు ఏం ఆలోచించాలి చెప్పనా? బిఫోర్ 10 ఇయర్స్, తర్వాత 10 ఇయర్స్. బిఫోర్ 10 ఇయర్స్లో నేను ఏం చేశాను, తర్వాత 10 ఇయర్స్లో నాకు ఏం వస్తుంది, ఒకసారి కంపేర్ చేసుకొని, కంపేర్ మీకు మీరు, మీరు చేస్తున్న జాబులు కానీ మీరు చేస్తున్న పని కానీ. కానీ ఇప్పుడు నేను కూడా అలా ఆలోచించాను. నేను 11 సంవత్సరాలు జాబ్ చేశాను, పోలీస్ జాబ్. అక్కడ లైఫ్ మారలా. కానీ ఇక్కడ 4 సంవత్సరాల్లో లైఫ్ మారింది. లైఫ్ అంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానని చెప్పట్లే, నాకు ఒక సక్సెస్ అనే ఒక వర్డ్ వచ్చింది వెనక. ఇప్పుడు దాన్ని కిందకు కూడా అమలు చేస్తే మీరు కూడా అవ్వచ్చలేదా? స్మార్ట్. ఎందుకంటే డైలీ మోటివేషన్ చేయించుకోకండి, ఎందుకంటే మీ బ్రెయిన్ మీరు పర్ఫెక్ట్గా వాడారనుకో అన్నీ సెట్ అవుతాయి. ఫస్ట్ బ్రెయిన్ కరెక్ట్గా వినండి, ఎందుకంటే ఎప్పుడు కూడా సక్సెస్ అయిన మాటలు వినాలి, సక్సెస్ స్టోరీస్ వినాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. అర్థమైందా? రెడీ? స్మార్ట్. రెడీ ఎస్ అయితే గురుజీ, రెడీ గురుజీ. చూద్దాం అసలు ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం. సో అందరూ డైమండ్ అవుదాం అనుకుంటారా? ఎస్ గురుజీ. అందరూ లైఫ్లో సక్సెస్ తీసుకుందాం అనుకుంటారా? ఎస్ గురుజీ. మీ ఫ్యామిలీకి మంచి ఆ, ఒక సెక్యూరిటీ కింద అండగా నిలబడదాం అనుకుంటున్నారా? ఎస్ స్మార్ట్. గురుజీ. ప్రతిదీ ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారా, డ్రీమ్ నెరవేరాలనుకుంటున్నారా?
ఎస్ Yes, బాబుజీ. Guruji. మరి అన్ని అవ్వాలంటే అన్ని రావాలంటే బయట ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయగలరా చెప్పండి. No, Guruji. లేదు వాళ్ళు హెల్ప్ చేస్తారంటే మీరు చేయించుకోండి, నా మాటలు వినొద్దు. కానీ 2030 వరకు సక్సెస్ అయ్యే వరకు మాత్రం ఆ మాట విను. మీకు ఏం కావాలంటే బాండ్ పేపరా రాసి పెట్టి ఇస్తాను కావాలంటే. నాకేంటి చెప్పండి, మీరేం నాకు డబ్బులు ఇచ్చేస్తారా? ఇక్కడ ప్యానల్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది, నేను అంత డైలీ చెప్పించుకోవడం ఎందుకు? బయటికి వెళ్ళిపోతే నేను ఇంటి దగ్గర కూర్చున్నా కూడా నా డబ్బులు నాకు వచ్చేస్తాయి, డైమండ్ అయిపోయింది కాబట్టి. ఎందుకు మిమ్మల్ని, ఎందుకు డైలీ అని? శుభ్రంగా నేను డైమండ్ అయిపోయాను, 7 గంటల వరకు పడుకోవచ్చే. 5:30 లేసి సభ్యులు రెడీ చేసుకొని మార్నింగ్ మీటింగ్లు అన్నీ అవసరం అంటారా? అవసరమా? అవసరం బాబుజీ, కావాలి. సక్సెస్ ఎందుకంటే నేను నా ఫ్యూచర్ కోసం ఇంకా ఆలోచిస్తున్నా, ఇంకా బెటర్గా, బెటర్గా. ఆ బెటర్ కావాలంటే ఇక్కడ మిమ్మల్ని కూడా సక్సెస్ చేయించాలి. పలానా వ్యక్తి ఆడ ఒక్కడే సక్సెస్ అవ్వడం వేరు, పలానా వ్యక్తి కొంతమంది సక్సెస్ చేయించి వాడు సక్సెస్ అవ్వడం వేరు. అవునా? సక్సెస్ లేట్ అవుద్ది, కొంత లేట్ అవుద్ది. అవునా? ఇప్పుడు దాకా అయిపోయింది వదిలేండి, ఇక్కడి నుంచి ఏదైతే ఉందో దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఓకేనా? రెడీ? ఎస్ గురుజీ, రెడీ గురుజీ. రెడీ అయితే మేము బుక్కులు రెడీ, చూద్దాం ఏం చేయాలన్నది. సో ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్ చెప్దాం అనుకుంటాను మీకు. క్లియర్? Yes, Maharaj. గురుజీ. ఫస్ట్ ఏం చెప్పినా పాజిటివ్గా వినడం నేర్చుకోండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఎప్పుడైతే సింక్ అవ్వాలి కదా, ఇప్పుడు ఇది ఏదో ఒక రిమోట్లో కానీ ఏదైనా ఎనీథింగ్ బ్యాటరీ ఎలా పెడతాం? ఒకటి పాజిటివిటీ, ఇంకోటి నెగిటివిటీ. అంతేగాని రెండు ఒకవైపు పెట్టామనుకో ఏమవుతుంది? Remote పని చేయదు Guruji. రిమోట్ పని చేయదు. ఇక్కడ కూడా మీరు సింక్ అవ్వాలి. మేము చెప్పింది తీసుకుని రిసీవింగ్ తీసుకోవాలి. రిసీవింగ్ తీసుకోలేకపోయి అనుకో, నేను ఎంత చెప్పినా నీకు ఎలా ఉంటుందంటే ఒకటి భ్రమ కింద ఉంటుంది. బయట వ్యక్తి బోల్డ్ చెప్తాడు, అవి వినడానికి బాగుంటాయి నీకు. ఎందుకు ఎందుకు బాగుంటాయి బయట వినేది? నెగిటివిటీ గురుజీ. గోకవరం నుంచి ఇక్కడ లక్ష్మీదేవి దేవి మేడం ఉన్నారు, అక్కడ సరౌండింగ్లో అంతా నెగిటివిటీయే. ఆ నెగిటివిటీ ఏముంటుంది? మన బ్రెయిన్ ఉన్నది పోయి ఇంత అవుతుంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ విన్నాం అనుకో, అది కూడా మనకు రావచ్చు కదా, వస్తుందా లేదా? అన్నీ వస్తాయి. ఓకే, క్లియర్? ఓకే, ఎస్ గురుజీ. చేద్దాం. ఒక వండర్ఫుల్ టాపిక్ ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. కనిపిస్తుందా స్క్రీన్? Yes, Guruji. సో జాగ్రత్తగా వినండి, వీని అమలు పరచండి, ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి. క్లియరా టైగర్? Full screen అవ్వలేదు Guruji. ఫుల్ స్క్రీన్ అవడానికి అయింది Guruji. Yes, Guruji. ఓకే. సో వెల్కమ్ యూ అందరికీ కూడా. ఎవరైతే ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ కూడా, ఉన్నత శిఖరానికి వెళ్ళాలనుకుంటున్నాం మనం, కింద ఉండిపోవాలనుకుంటామా? వెళ్ళాలి Guruji. ఉన్నత శిఖరానికి వెళ్ళాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం. అవునా? సో చూద్దాం ఏంటి వాడు ఉన్నత శిఖరానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ప్రజెంట్ ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఉన్నత శిఖరానికి వెళ్ళగలం. సో విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్ అంటే మీనింగ్ తెలుసు ఎవరికన్నా? Yes, Maharaj. మా గురుజీ. గెలిచే వాళ్ళు ఎప్పుడూ కూడా క్విట్ అయిపోరు, అంటే బయటికి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళరు. బయటికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా గెలవరు. తెలుసా? ఇప్పుడు ఈ కొటేషన్ మీ మీద ఆధారపడి ఉంది. ఈ కొటేషన్ రాంగ్ అంటే రైట్ అంటారా?
కరెక్ట్. Representative విన్నర్స్ గురించి. నెవర్ క్విట్. అంటే గెలిచేవాడు ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళరు. వదిలిపెట్టడు, క్విట్ అయిపోడు. కానీ క్విట్ అయిపోతున్నాడు ఎప్పుడు కూడా దేంట్లోని గెలవడు. వెళ్ళరు. అది మీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎస్. సేఫ్ షాప్లో మీరు క్విట్ అయిపోయారు అనుకోండి, విన్ అవ్వలేరు. ఏం చెప్తారు? సేఫ్ షాప్ వేస్ట్, డైరెక్ట్ సెల్లింగ్ వేస్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్. కానీ విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తారు? ఎప్పటికీ క్విట్ అవ్వరు. అలాగే బెస్ట్ అంటారు. మీ మీద ఆధారపడి ఉంటుంది. బెస్ట్ అంటాడు ఎప్పుడు. చూడండి, బెస్ట్ చెప్పాలా, మనం క్విట్ అయిపోవాలి. బెస్ట్ అవ్వాలా, లూజర్ అవ్వాలా, విన్నర్ అవ్వాలా, లూజర్ అవ్వాలా? ఇప్పుడు డిసిషన్ ఎవరిది? నాదే మీద? అది నాదే గురుజీ. నేను క్విట్ అయిపోను, ఎందుకంటే ఆల్వేస్ విన్నర్. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నేను అనుకున్నాను నేను ఏదో ఒకటి చెయ్యాలి దీంట్లో. నా మెంటర్స్ ఉన్నారు నన్ను గైడ్ చేయడానికి. ఎస్. అవునా? నా మెంటర్స్ ఉన్నారు నన్ను గైడ్ చేయడానికి. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ అవ్వలేను? సో కాబట్టి నేను ఒకటే తావడం అనుకున్నాను, ఐ ఆమ్ ఆల్వేస్ విన్నర్. ఆ రోజు నుంచి విన్నర్ అవుతూనే ఉన్నాం, విన్నర్ అవుతూనే ఉన్నాం, విన్నర్ అవుతాం. క్లియర్? చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. మై నేమ్ వెంకట్ ప్రసాద్. మీకు ఆల్రెడీ తెలుసు. నా ఎడ్యుకేషన్ కోపా చేశాను, బిఏ, ఎంఏ, పీజీ ఉమెన్ రేట్ చేశాను. ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటారు. మాది ప్రాపర్ వచ్చి పైగ్రోపేట, అనకాపల్లి జిల్లా, వైజాగ్. సో బిఫోర్ నేను సెంట్రల్ పోలీస్గా 11 సంవత్సరాలు జాబ్ చేశాను. ప్రజెంటు ఈ షేప్ షాప్లో గత 3.5-4 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూగా లెర్న్ చేస్తూ ఎర్న్ చేస్తూ ప్రజెంట్ దీంట్లో ఏ అయితే లెవెల్ ఉందో డైమండ్ అనే లెవెల్ అచీవ్ చేసి మీ ముందు ఈరోజు నిలబడ్డాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంత లెవెల్గా తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకెళ్దామా? ఎస్. Yes, గురుజీ. ఓకే. గురుజీ. టుడే టాపిక్ వచ్చి హౌ టు సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ప్లస్ లీడరు తను ఏం చేస్తే మనం ముందుకెళ్ళగలం. అవునా? హలో. కొంతమందికి సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. కాకపోతే ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం ఒక వంతు. చాలామంది సక్సెస్ వస్తుంది కానీ నిలబెట్టుకోలేరు. అవునా? అది ఎవరి మీద బేస్ అయి ఉంది? లీడర్. అవునా? Yes, మామ్స్. నేను ఎలా ఆలోచిస్తానో నా టీం అలా ఆలోచిస్తుంది. లీడర్ ఏం చేస్తాడంటే కొంతవరకు సక్సెస్ బాగానే వస్తుంది, తర్వాత ఏంటంటే తిను ఆలోచనలు అంతా మారిపోతుంటాయి, అంతా ఓన్ అయిపోద్ది, ఓన్ మైండ్ సెట్. అవునా? చూద్దాం. సక్సెస్ ఈజీ అంటారా? నో గురుజీ. ఎగ్జాంపుల్గా ఇక్కడ సక్సెస్ 2 టైప్స్ ఆఫ్ ఉంది చూడండి. మీరు చూసే కోణం బట్టి ఉంటుంది. మీరు చూసే కోణం బట్టి ఉంటుంది. చూడండి, ఇప్పుడు వెంకట ప్రసాద్, లావణ్య మేడం డైమండ్ అయిపోయారు, వికాస్ బాబు సక్సెస్ అయిపోయారు, రావు సక్సెస్ అయిపోయారు, నాయుడు గురించి సక్సెస్ అయ్యారు, లవరస్ సక్సెస్ అయ్యారు, ఇలా ఉన్నారు. అందరినీ మీరు ఏం చేస్తున్నారంటే ఒక సక్సెస్ పొజిషన్లో ఉంచి వీళ్ళు సక్సెస్ అయిపోయారు నేను కూడా అలా అయిపోవాలి, వాళ్ళు సక్సెస్ అయిపోయారు నేను కూడా అలా అయిపోయాలి అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అయ్యారు అన్నది సెకండ్ పిక్చర్. ఏంటి? ఏం చేస్తే ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, అది రీలు. ఏంటి? రీల్. రీలు. రీలేనా? ఎస్ గురుజీ. కానీ ఇది గజిబిజిగా చూసారా, ఇది రియల్. రీల్ కావాలా, రియల్ కావాలా మీకు? రియల్. రియల్ మామ్స్. రీల్ కావాలంటే ఏం లేదు, మేము ముందే ఎలా ఉన్నాం అంతే. కానీ రియల్టీ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. అవునా? ఎస్ గురుజీ. రియల్లో వచ్చి ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఏ పనులు చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు అవి చేయాలి. అంతేగాని వెంకటప్రసాద్ సార్ మంచి షూట్ వేసుకున్నారు, మంచి పర్ఫ్యూమ్ వేసుకున్నారు, మంచి కారు వాడుతున్నారు, అవి కాదు కదా కావాల్సింది. అవి మనకి ఫ్యూచర్ కోసం డ్రీమ్ పెట్టాలి. అవునా? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేంట్లో ఉన్నాం? ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాం. అవునా? సో కంపెనీ ఈరోజు
గవర్నమెంట్ కూడా జూన్ 21, 2023 అనమాట. ఇది హిందీది, ఇంగ్లీష్లో కూడా ఒకటి ఉంది, తెలుగులో కూడా ఉంది. మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇది ప్రజెంట్ ఏదైతే ఫైనల్ అపాయింట్మెంట్ అనమాట. ఇంకా ఫైనల్ అపాయింట్మెంట్ గవర్నమెంట్, నేను చెప్పట్లేదు, ఇక కావాలంటే చూడండి. మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద గెస్టెడ్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ అపాయింట్మెంట్ ఇది జూన్ 21. ఏంటి కనిపిస్తున్నా రేస్? ఎస్ మౌస్. ఎస్ గురుజీ. వస్తుంది గురుజీ. బిగ్ స్క్రీన్ చేయాలి గురుజీ. డేటు జూన్ 21 2023. చూసుకోండి, ఇంకా జూన్ చేస్తున్నాను. जून 21, 2023। हिंदी किसको आता? हिंदी टीचर है ना? सचवत मैडम, सचवत मैडम। यस सर। इसका फर्स्ट वन, फर्स्ट वन दूसरों को पढ़ा, दूसरों को। सेकंड वन हम्म, उपभोक्ता संरक्षण प्रत्यक्ष बिक्री नियम 2021 के नियम 3 के उपनियम 1 से फर्स्ट खंड में शब्द सीधे विक्रेताओं के माध्यम के स्थान पर शब्द सीधे विक्रेताओं के नेटवर्क के प्रतिस्थापित किया जाएगा। 2 खंड 6 के पश्चात निम्नलिखित खंड अंत स्थापित किया जाएगा। अर्थात అంటే खंड में शब्द सीधे विक्रेताओं के माध्यम में అంటే डायरेक्ट सेलिंग माध्यम ద్వారా స్థాన్ पर शब्द सीधे विक्रेताओं के नेटवर्क, అలాగే నెట్వర్క్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ इक ద్వారా राशाడు, सीधे నెట్వర్క్ सीधे विक्रांत के माध्यम से అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే వాడిని సీదే విక్రాంత్ కే నెట్వర్క్ కే మాధ్యం సే అంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వాండ్ అంటే సీదే విక్రాంత్ కే మాధ్యం అంటే డైరెక్ట్ సెల్లింగ్. ద్వారా నేను రాశాడు సీదే విక్రాంత్ కో నెట్వర్క్ కే మాధ్యం సే అంటే నెట్వర్క్ ఆఫ్ సెల్లర్ కింద మార్చారు, మార్చారు. సబ్స్టిట్యూట్ చేయబడింది. ఎస్. ఏంటి సబ్స్టిట్యూట్ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏదైతే వస్తువులు వాడుతున్నామో ఆ వస్తువులు వాడి మనం ఏదైనా కంపెనీలో మనం ఇన్వాల్వ్ అయ్యి మన పెట్టుబడి పెట్టకుండా, పెట్టుబడి పెట్టాము మనం, నో పెట్టుబడి పెట్టకుండా దాని నుంచి తీసి బయటకు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మి దాని నుంచి వచ్చే కమిషన్ డైరెక్ట్గా తీసుకోవచ్చని డైరెక్ట్ గవర్నమెంటే చెప్తుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది సార్, గవర్నమెంట్కి పని పోవట్లేదా అనొచ్చు. మీరు ఎప్పుడైతే ఒక వస్తువు బయటికి వెళ్ళి అమ్మితే ఆ వస్తువు డైరెక్టర్గా దాని మీద జిఎస్టి ఎవరికి వెళ్ళిపోద్దండి? గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది. ఇప్పుడు గవర్నమెంట్ బెనిఫిటే కదా. ఎస్ గురుజీ. గవర్నమెంట్ ఎకనామీ ఎప్పుడు పెరుగుతుంది? ప్రాపర్ గా ట్యాక్స్ పే అయినప్పుడు ట్యాక్స్ జిఎస్టీ పేబుల్, జిఎస్టి అన్ని ప్రాపర్ గా వచ్చినప్పుడే కదా. ఇప్పుడు Yes, sir. మీరు సాలరీ ఇస్తున్నారు కదా, అందరికి గవర్నమెంట్ సాలరీ ఇస్తుంది, అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీ ఎక్కడి నుంచి చేస్తుంది? వాళ్ళు ఎందుకు ఇప్పుడు GST స్కీములు tax. స్కామ్లు పెడుతున్నారు. ఇప్పుడు అందరికి Yes. లేడీస్ ఫ్రీ అన్నాడు, బస్ ఫ్రీ, కానీ ఏపీఎస్ ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేయాలి. ఎస్ గురుజీ. మీకు కావాలంటే టికెట్ కొట్టేస్తుందండి మీకు, ఎస్ గురుజీ. పే చేసినట్టే కదా. ఇంతకుముందు అయితే చేసినట్టే. లేడీస్ ఓన్లీ ఆటోలో వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బస్సులు వెళ్ళిపోతున్నారు. పక్క వేరే ఈదులో మొన్న ఒకళ్ళు చూసాను, పక్క ఈదులోకి వెళ్ళాలని కూడా బస్సు ఎక్కుతున్నారు. అవునా? అది Yes, కూడా sir. మనీ ఎక్కడి నుంచి వెళ్తుంది? గవర్నమెంట్ ఇవ్వాలి. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? ప్రజల దగ్గర నుంచేనా? ఏ డబ్బు అన్నా ప్రజల దగ్గర నుంచి వెళ్తుంది. ఎస్ గురుజీ. మరి ఎకనామిక్ ఎలా పెరుగుతుంది? డైరెక్ట్ సెల్లింగ్. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ని గవర్నమెంట్ ఎక్కువ ఆమోదిస్తుందండి. మీకు తెలియట్లేదు. చాలా మంది అంటారు ఈ కంపెనీలు ఉంటాయని. ఇప్పటి నుంచి బాగా 2000 చూడండి, 2030 కల్లా డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో టోటల్ నెంబర్ 1 అయిపోద్ది. నెంబర్ 1 ఎవరో టచ్ చేయలేని ప్లేస్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్ సెల్లింగ్. అలాంటి గ్రేట్ ఇండస్ట్రీలో ఉన్నాం మనం. మీరు కామన్గా తీసుకోవద్దు. అందుకే నేను చెప్పాను 2030 వరకు ఎందుకు విజన్ పెట్టానంటే 2030 వరకు చాలా అద్భుతాలు జరిగిపోతాయి డైరెక్ట్ సెల్లింగ్లో. మనం ఉన్నామా ఇంకా రాజపాలనే. నువ్వు వెళ్ళిపోయావా? అయిపోయింది. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారు?
అలా ఉండిపోతాను. ఇంకా రాజయోగం పట్టినట్టు ఎవరైతే 2030 వరకు ఉంటారో. ఎస్. ఉండడం అంటే ఏంటి? 2030 వరకు కామ్గా ఉండమనా, లేకపోతే పని చేస్తూ ఉండమా? పని చేస్తూ ఆ, పని చేస్తూ ఉండాలి, చెప్పింది చేసుకోవాలి. 2030 వరకు డైమండ్ అయిపోయి ఉండాలి. అవునా? నీ మీద నీకు నమ్మకం అయిపోయింది అనుకో, నీకు ఏది చేయలేం. అవునా? సో కాబట్టి గవర్నమెంట్ ఎంత ఆమోదేసి ముందుకు వెళ్ళిపోతుంది, మనం వెళ్ళిపోవాలి. ఓకే, చూద్దాం. అయితే ప్రతి మనిషికి కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్ లేని వ్యక్తి ఏ వ్యక్తి ఉండడు. ఇప్పుడు మీరైనా నేనైనా ఏదో డ్రీమ్ ఉంటే పెట్టుకొని వచ్చాం. ఓన్లీ ఇక్కడే పెట్టాలా, లేదా బయట కూడా డ్రీమ్స్ ఉంటాయా? డ్రీమ్స్ ఇక్కడే ఉంటాయా, బయట కూడా ఉంటాయా డ్రీమ్స్? బయట కూడా ఉంటాయి కానీ బయట నెరవేరకూడదు ఇది. బయట బయట ఉంటాయి చెప్పరు నువ్వు డ్రీమ్ పెట్టుకోమని, కానీ ఇక్కడ రాత్రి పడుకున్నప్పుడు ఉదయం పోయి కలలే ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. కళల్ని నెరవేర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం డైరెక్ట్ సెల్లింగ్. ఎస్. అవునా? ఏది? Yes, ఒక మంచి Maharaj. హౌస్, మంచి కారు, మంచి ఇన్కమ్, మంచి టైం ఫ్రీడమ్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, అంటే సొసైటీలో మంచి రెస్పెక్ట్. చాలామంది అంటారు, సార్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే పేరు పోద్దని. ఒక విషయం చెప్పండి, నా పేరు ఏమైనా పోయిందా? No, Maharaj. అంత ఎందుకండి, టాయిలెట్లు క్లీనింగ్లు, సబ్బులు, ఈ యాడ్లు ఇస్తున్నారు, అండర్వేర్ యాడ్లు ఇస్తున్నారు హీరోలు, వాళ్ళు నేమ్ ఫేమ్ ఏమైనా పోయిందా? No, Maharaj. వాళ్ళే ఒక ఇది ఇన్స్పిరేషన్కి తీసుకుని వెళ్తున్నారు. మరి మీరేమోనేమో ఏమని అనుకుంటాడేమో, మీరు అనుకుంటారేమో. అవునా? నేమ్ ఫేమ్ పోదు, నేమ్ ఫేమ్ వస్తుంది ఇక్కడ. అవునా? చూద్దాం. ఈరోజు మేము కూడా సక్సెస్ అవ్వలేము అని చాలామంది సవాల్ చేశారు, నువ్వు సక్సెస్ అవ్వలేవు అని. ఈరోజు డైమండ్ అయ్యాం లేదా? డైమండ్ అయ్యాం Yes, లేదా? Maharaj. విత్ ప్రూఫ్తో పాటు. వాళ్ళందరికీ ఏంటి, అందుకే ఎవడైనా నీకు సవాల్ చేస్తే నువ్వు సక్సెస్ అయి చూపించు. ఏంటి? నువ్వు సక్సెస్ అవ్వలేని వరకు వాడి మాట వినకు. వాడిని ఒక గోల్ పెట్టుకో. నన్ను అన్నాడు, నా సక్సెస్ ఎలా ఉండాలంటే నేను వస్తున్నప్పుడు కూర్చున్నవాడు లేచి సలాం చేసేలా ఉండాలి. అవునా? ఎస్. మీరు డైమండ్ అయ్యో లేదా? Yes, Maharaj. అయ్యో లేదా? ఎస్. ఇంకేం కావాలి? మమ్మల్ని మేము నిరూపించుకున్నాం సక్సెస్ అవ్వలేము అని. ఇప్పుడు అయ్యాం లేదా? ఇప్పుడు నెక్స్ట్ తరం ఏం చేయాలనేది వాళ్ళు ప్లానింగ్లో ఉన్నాం. ఆ ప్లానింగ్కి మీరు కూడా వచ్చారనుకో, మీరు కూడా సక్సెస్ అయిపోవచ్చు. బోల్డ్ మంది చెప్తారు బోల్డ్ కథలు చెప్పేవాడిని ఏమంటారు? కథలు రాయడం అంటారు. ఇక్కడ నిజాలు విత్ ప్రూఫ్. అవునా? చూద్దాం. Yes, Maharaj. అయితే డైమండ్ ఐలోపు ఎంత తీసుకొచ్చి మనం? 1,20,00,000. ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఈ ఇన్కమ్ అందరికీ కావాలి, కానీ ఈ ఇన్కమ్ కోసం ఏం చేయాలో పనులు చేయడం అందరు, ఈ ప్యానల్లో ఉన్నందరూ కూడా స్వార్థపరులు కొంతమంది. అవునా? అందరికీ ఇన్స్టెంట్ ఇన్కమ్ కావాలి. అంటే రాత్రికి విత్తనం వేస్తే రాత్రి వచ్చి వచ్చేయాలి. ఇదేం లాటరీయా చెప్పండి? లాటరీయా చెప్పండి? మొన్న మా ఫ్రెండ్ ఏదో బెట్టింగ్లో 30 లక్షలు పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ టైం అని మళ్ళీ వాడికి వెళ్ళి ప్లాన్ చెప్పాను మొన్న. ఎప్పుడు? ఒక 6 నెలల ముందు, నర్సీపట్నం ఒక ఏరియాలో. రేపు వచ్చారా త్రిబుల్ ఐడి వేసేస్తాడు. అలా 3 నెలలు అయింది. ఈ మధ్యలో ఏం చేశాడంటే, ఇది దేంట్లో, సతీష్ నువ్వేంటి ఏం చేస్తావు? ఏదో చేసేవాడు కదా ముందు, ట్రేడింగ్ గురించి. ట్రేడింగ్లో ఒకరోజు దమ్దారుగా డబ్బులు వచ్చాయండి. ఒకరోజు ఇంచుమించు అరౌండ్గా 5 లక్షలు వచ్చింది. తర్వాత రోజు 3 లక్షలు పోయిందండి. తర్వాత రోజు మళ్ళీ 2 లక్షలు పోయింది. తర్వాత మళ్ళీ నా డబ్బులు పోయే కదా దాన్ని రిటర్న్ తెచ్చాలని మళ్ళీ 5 లక్షలు పెట్టాడు. అది గోవింద. వస్తే అంటే ఒక జోదం లాంటిది, వస్తే వచ్చేస్తాయి, లేదా? కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఈరోజు ఒక 4 ఇయర్స్ కష్టపడితే, 4 to 5 ఇయర్స్ కష్టపడితే ఈ ఇన్కమ్ వస్తుందా రాదా? ఎస్. అంతేకాని వచ్చింది పోతుందా ఏమన్నా ఇక్కడ?
వచ్చిన ఇన్కమ్ అయినా పోద్దా? పోదు, నో పోదు. మార్చ్. పోదే. మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాడు ముఖేష్ అంబానీ. ఈ మామ అందరికీ తెలుసు ముఖేష్ అంబానీ. అందరూ ఏమనుకుంటారు ఇతని గురించి? ఏమనుకుంటారు? ఉమామేష్ గారు మీరేమనుకుంటారు ఇతని గురించి? కష్టపడి పైకి వచ్చాడా లేదంటే అందరిని తొక్కుంటూ పైకి వచ్చాడా? కష్టపడి పైకి వచ్చారు గురుజీ. కష్టపడి పైకి వచ్చాడు. నెట్వర్క్ సంపాదించుకుని నెట్వర్క్ తో పైకి వచ్చారు. ఆ. ఇతను వీళ్ళ ఫాదర్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్లో పనిచేసాడు, ఇది అందరికీ తెలుసు. 150 రూపాయలకి పనిచేసాడు. 150 రూపాయలకి, నెలకి 150 రూపాయలకి ఒక పెట్రోల్ బంకులో పనిచేసాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది ఎవరి ద్వారానో, ఇలా ఎంతకాలం పనిచేస్తావో, డబ్బులు సంపాదించుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు. అవునా అని స్టార్ట్ చేస్తే తను బంక్లో స్టార్ట్ చేసినంత కాలం చేశాడు. తనకున్న ఖాళీ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాడు. 1957లో ఒక CEO, రిలయన్స్కి CEO అయ్యారు. అప్పుడు రిలయన్స్ పుట్టింది 1957లో. 57. ఈరోజు డైలీ ఇతని ఇన్కమ్ చూడండి. అతని ఫాదర్ చేసిందా, ఈరోజు అతని కొడుకు ఎవరు? ముఖేష్ అంబానీ కొడుకు. ముఖేష్ అంబానీ కొడుకేనా ధీరుభాయ్ అంబానీకి? ఎస్ మార్చ్. ఈరోజు తన ఒక రోజు ఇన్కమ్ ఎంత? 33 కోట్లు. ఎంతండి? 33 కోట్లు. 3 కోట్లు. రోజుకి 33 కోట్లు. సెకండ్కి అరౌండ్గా ఎంత పడుతుందో చూడండి. రోజుకి ఎన్ని సెకండ్లు? 3600. 3600. 33 కోట్లు డివైడెడ్ బై 3600 కొట్టండి, సెకండ్కి ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 20,000 పైదాకి వెళ్ళిపోతుంది. 20,000 సెకండ్కి. మనకి ఇలా రెప్పపాటు ఇలా తెరిచి మూసాడు సెకండ్ అయిపోతుంది. ఆడికి ముఖేష్ అంబానీకి ఇన్కమ్ వస్తుంది. అంటే ఇది ఒక రోజులో వచ్చిందా? ఒక రోజులో నో వచ్చింది? మార్చ్. నో గురుజీ. రోజులో రాలేదు. టైం పడుతుంది సార్. మినిమం నెట్వర్క్ మార్కెట్లో మినిమం 4 to 5 years చేయాలి. ఒక రోజులో అయిపోదు. ఆ ఒక రోజు వచ్చింది ఒక్కోసారి కూలిపోవచ్చు, నిలబెట్టచ్చు. అవునా? మరి ఇక్కడ 5 years నువ్వు ఏం నేర్చుకుంటేనే కదా, నేర్చుకుంటేనే నువ్వు నిలబడగలవు. నాకు అదే అర్థమైంది. ఇప్పుడు నేను కూడా షాప్లో ఒక ఐడియా వేసాను మీకులాగా. ఐడి. ఐడియా వేసాను, అంతేకాని నేను లక్షల కోట్లు ఏమైనా పెట్టానా? నో గురుజీ. నో గురుజీ. చెప్పండి. షాప్లో ఏమైనా లక్షల కోట్లు ఏమైనా పెట్టానా? నేను జూదం ఆడానా? చెప్పండి. జూదం ఏమైనా ఆడానా? నో గురుజీ. లేదు. ఏవైతే షాప్లో మీకులాగే నేను లాగిన్ ఐడి ఏదో మీకులాగా ఏదో షేర్లో ఏ కొనుక్కున్నాం. అది యూజ్ అయిందో లేదో నాకు తెలీదు, పక్కన పెట్టేశాను. నేను ఇదేం చూశాను? బిజినెస్ని చూశాను. చాలామంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్తో ఆగిపోతారు. ఈ ప్రొడక్ట్ నాకు యూజ్ అవ్వలేదు, ఈ ప్రొడక్ట్ నాకు మంచిది ఇవ్వలేదు, వరలక్ష్మి మేడం మంచిది ఇవ్వలేదు, సతీష్ సార్ మంచిది ఇవ్వలేదు, రవి సార్ మంచిది ఇవ్వలేదు. ఆ ప్రొడక్ట్ని చూసి ఆగిపోతావు. అరే ప్రొడక్ట్ వచ్చింది ఓకే, నీకు మంచి అవకాశం దొరికింది బిజినెస్ కోసం. చాలామంది ఏమంటారు, ఈ ప్రొడక్ట్ అందరూ కొంటారేంటి? అరే డబ్బులు అందరికీ కావాలి, కావాలా లేదా? డబ్బులు అందరికీ ఎస్ కావాలి. గురుజీ. ప్రొడక్ట్ కోసం నువ్వు వచ్చావు. ప్రొడక్ట్ కోసం మీరు వచ్చింది చెప్పండి. ఈ ప్యానల్లో ఎంతమంది అయితే ఉన్నారో మీరు ప్రొడక్ట్ కోసం అవును. వచ్చారా? నో బిజినెస్ కోసం గురుజీ. వచ్చారా? బిజినెస్ కోసం గురుజీ. బిజినెస్ మార్చ్. ప్రొడక్ట్ కావాలంటే బయట బోల్డ్ ఉన్నాయి. డబ్బు కావాలంటే ఏమైనా కొనొచ్చు. ఇప్పుడు మేము డైమండ్ అయ్యాం, ఏం కావాలంటే కొనుక్కుంటున్నాం. అవునా? హలో. ఈరోజు 790 రోజుల్లో ₹1 కోటి సంపాదించాం. అంటే రోజుకి ఇన్కమ్ ఎంత? 12,650. 12,000. చూడండి ఎక్కడ మ్యూట్లో పెట్టండి. 12,658 రూపాయలు ఫర్ డే. సెకండ్ లెక్కెట్టండి. సెకండ్ లెక్క టైగర్ 12,658 రూపాయలు. ఏ? 88,60,000. ఒక సెకండ్ ఇన్కమ్ ఎంత? రోజుకి 12,658. సెకండ్ ఇన్కమ్ ఎంత? 3.5. సెకండ్ ఇన్కమ్ ఎంత? ఎస్ మా గురుజీ. 3.5.
సెకండ్ ఇన్కమ్ నాకు 3.5 రూపాయలు. మీకు సెకండ్ ఇన్కమ్ ఉందా? ఈరోజు సెకండ్కి ఇన్కమ్ ఉంది, నాకు నిమిషానికి ఇన్కమ్ ఉంది. అవునా? ఏది ఇప్పుడు వరకు వచ్చింది, ఇప్పుడు నుంచి అసలు ఇంకా సెకండ్కి అది ఒక్కోసారి 10,000 అయిపోవచ్చు, 20,000 అయిపోవచ్చు, 30,000 కూడా అయిపోవచ్చు. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించే రోజు కూడా వస్తుంది. రోజుకి ₹1,00,000. 1,00,000 రూపాయలు సంపాదించే రోజు కూడా వస్తుంది. చేస్తాను, అది కూడా చేస్తాను, వస్తుంది ఆ రోజు కూడా. అవునా? చూడండి మరి. అందుకే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మేము తీసుకున్నాం, ఈరోజు మాకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఆల్రెడీ ప్రూఫ్ విత్ ప్రూఫ్ గవర్నమెంట్ది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన ప్రూఫ్. లాస్ట్ ఇయర్ 16,47,922 రూపాయలు మా ఇన్కమ్. ఎంతండి? ఇది చూపించండి ఎవరికన్నా. మీ అప్పులైన డబ్బులు వస్తున్నాయా లేదంటే ఇది చూపించండి చాలు. ఇది ఒకటి చూపించండి, మీ అప్పులైన డబ్బులు వస్తున్నాయా లేదండి. ఒక సంవత్సరం ఇన్కమ్ 16,47,000 అండి. హలో, ఇది లాస్ట్ ఇయర్ 2023-24. అవునా? Yes, Maharaj. ఇప్పుడు 24-25 18,88,697. ఇదే నేను క్రియేట్ చేశానా? చెప్పండి, నేనే అవును. క్రియేట్ చేశానా? అవును. మరి చూపించండి ఎవరికన్నా. దెబ్బకి నోరు తెరవడాడు ఇంకా. ఒక జాబ్ చేసుకునే వ్యక్తి, ఒక హౌస్ వైఫ్ ఉన్న వ్యక్తి, ఇద్దరు కష్టపడిన నెలకు మహా అయితే ఒక 60,000-70,000 సంపాదిస్తారు జాబుల్లో. కానీ ఈరోజు ఇన్కమ్ మారిందా లేదా? ఒకవేళ నేను జాబ్లో Yes, ఉన్నా Guruji. కూడా నెలకు 60,000 చొప్పున 6 పన్నెండులు 72, అంటే 7 లక్షల ఇన్కమ్. ఎంతండి? 7 లక్షలు. 7 లక్షలే నా సంవత్సరం ఆదాయం ఎక్కడ జాబుల్లో. కానీ ఇక్కడ డబుల్ అయిపోయిందా? నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా పెరుగుతుంది. చూడండి, గ్యారంటీ దీన్ని 25 lakhs చేయిస్తాను. ఎంత? 25 lakhs. 25 lakhs. lakhs చేయిస్తాను గ్యారంటీ. పెంచుతాను, తగ్గించను. క్లియర్? వెళ్దాం ముందుకి. Yes. Yes, Maharaj. ఓకే, హౌ డు యూ అండర్స్టాండ్ ఏ కంపెనీ? ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు, మీ అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అది తెలుసో తెలియకో, లేదో ఎవరో మీ ఫ్రెండ్ ద్వారా, లేకపోతే మీ రిలేషన్ ద్వారా, లేకపోతే తెలియని వ్యక్తి ద్వారా, తెలిసిన వ్యక్తి ద్వారా మీకు కంపెనీ వచ్చింది మీ దగ్గరికి. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ అయినా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీలో పీపుల్ ఎలాంటి వ్యక్తులు, కంపెనీ డైరెక్టర్స్ ఎలాంటి వ్యక్తులు, ఫిలాసఫీ ఎలా ఉంది, ప్రొడక్ట్ ఎలాంటిది, అంటే ప్లాన్ ఎలా ఉంది, పేఅవుట్ ఎలా ఉంది, ఇది చూడాలి. ఒక విషయం చెప్పండి, మన దాంట్లో పీపుల్స్ ఉన్నారు. ఈరోజు కిరణ్ బేడి గారు ఉన్నారు. కిరణ్ బేడి గారు ఏమన్నా కామన్ వ్యక్తా? Oh, good. ఒక ఐపీఎస్, ఇండియన్ ఫస్ట్ ఉమెన్ లేడీ, ఒక ఐపీఎస్. అవునా? ఇంకా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా, ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ కూడా చాలామంది ఒక విజన్ పెట్టుకొని దీన్ని నడిపిస్తున్నారు. ప్రొడక్ట్, ఒక విషయం చెప్పండి, ప్రొడక్ట్ రియల్గా చెప్పండి, గుడ్ల మీద చేసి మీకు వచ్చిన ప్రొడక్ట్ మీరు చూశారు. అసలు కంపెనీలో ప్రొడక్ట్ లేవా? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా? Yes, Maharaj. ప్రతి ప్రొడక్ట్ ఎంత న్యాచురల్, మీరు వాడట్లేదు అంతే, నేను వాడుతున్నాను. నా బాడీ ఈరోజు ఇంత సహకరించిందంటే ప్రొడక్ట్ నేను ప్రతిదీ వాడుతున్నాను. బయట వాడే కెమికల్ ప్రొడక్ట్స్ కన్నా మన దాంట్లో కొంచెం మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి బాడీకి ముందు తీసుకెళ్తుంది. బయట వాడే కెమికల్ని నా బాడీని నాశనం చేసుకోను కదా. ఎందుకంటే బాడీ హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది. ఈరోజు మన కంపెనీలో ఉండే ప్రతి ప్రోడక్ట్ కూడా మంచి ఆల్రెడీ ఐఎస్ఓ సర్టిఫికేట్. అవునా? ఎటువంటి కెమికల్ కలవలేని ప్రొడక్ట్స్. ఉదయం లేచిన టూత్ పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు కూడా ప్రతి ఐటమ్స్ మంచి మంచి ప్రొడక్ట్స్. నెక్స్ట్ ప్లాన్ బాగుందా లేదా? మన కంపెనీ ప్లాన్ బాగుందా Yes, లేదా? Maharaj. మరి పేఅవుట్ Yes, Maharaj. Yes. పేఅవుట్ ఎలా వస్తుంది చూడండి అందరికీ. పేఅవుట్లు
అవునా? ఇది చూడాలి ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. వేరే కంపెనీకి పక్కోడు చెప్తాడు 2000 కంపెనీ బాగుందండి, 3000 రూపాయల కంపెనీ బాగుందండి. ఆ కంపెనీ మరి ఎందుకు నిలబడట్లేదు? మరి గత షేప్ షాప్ 25 సంవత్సరాల నుంచి ఎందుకు నిలబడుతుందంటే ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి కంపెనీ నిలబడుతుంది. ఇప్పటికి మీకు డౌటే. ఇప్పటికీ మీకు డౌటే. కొంతమందికి ఒకరిద్దరికి డౌట్తో ఉండిపోకండి, క్లారిఫై చేసుకోండి. మరి అందరూ సక్సెస్ అయ్యారు, నేను ఎందుకు అలా ఉండిపోతున్నాను అంటే నేను డౌట్గా ఉండిపోయాను, అందుకే ఇలా ఉండిపోయాను. అవునా? ఏ పని చేసినా డౌట్గా ఉండకండి. ఇప్పుడు మీరు తినే అన్నంలో విషం ఉంది అని అనుకున్నారు అనుకో, తినగలరా? నో గురుజీ. మీరు తాగే పాలలో విషం ఉందని అనుకున్నారు, బలి పడింది, తాగలరా? నో నో గురుజీ. మావుజీ. అవునా? డౌట్ పడద్దు, క్లారిఫై చేసుకోండి మీ అప్లైన్తో, లేకపోతే మీ మెంటర్స్తో క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వడానికి వచ్చారు, సక్సెస్ అవ్వండి అంతే, వేరే ఏం పెట్టుకోకండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు ప్రపంచంలో ఎన్ని వండర్స్ ఉన్నాయి? అద్భుతాలండి, ప్రపంచంలో అద్భుతాలండి. 7 వండర్స్. 7 wonders. 7 వండర్స్. కానీ టోటల్గా 8 వండర్ ఏంటో తెలుసా? మీకు తెలియంది అందరికీ ఉపయోగపడేది ఒకటి ఉంది. 8 వండర్ ఏంటి? Definitely. కంపౌండింగ్ ఇంట్రెస్ట్. Direct. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఏంటి? మనీ. కంపౌండింగ్ 8 వండర్ ఏంటి? మనీ. మనీయే నడుస్తుంది 8 వండర్. 7 వండర్లను ఎవడు చూసాడో తెలియదు కానీ, అటు చూస్తాడో లేదు కానీ, 8వ వండర్ మాత్రం అందరికీ కావాలి. కావాలా లేదా? Yes. ఎస్ గురుజీ. కావాలా లేదా? Yes, 8 ma'am. వండర్. ఎస్ మావుజీ. 8వ వండర్ ఉందనుకోండి, 7 వండర్లు ఆటోమేటిక్ చూసేస్తాడు. అవునా? అవునా కదా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. సో కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు వస్తారంటే డబ్బులు సంపాదించడానికి వస్తారు అందరూ. నేను అందుకు వచ్చాను, మీరు అందుకు వచ్చారు. సో కాబట్టి 8వ అద్భుతం ఏంటంటే ప్రపంచంలో డబ్బు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. ఈజ్ హూ అండర్స్టాండ్స్ ఇస్ ఎర్న్స్ ఇట్. క్లియర్? గమనించండి ఒకసారి. ఈ 8th వండర్ నాకు కావాలంటే ఏం చేయాలి? రైట్ ప్లాట్ఫారం నెట్వర్క్ మార్కెటింగ్, రైట్ ప్లాట్ఫారం షేప్ షాప్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఉన్నాయో లేదో, అవి వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు. కానీ ఈరోజు షేప్ షాప్ గత 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఎంతోమంది జీవితాలు మార్చింది. ఈరోజు మా జీవితం మార్చింది. మీ జీవితం కూడా మారాలంటే బయట పోయినట్టు బోల్ చెప్తాడు. నెగిటివిటీ ఆలోచించకండి. ఎక్కువ నెగిటివిటీ వింటుంటేనే ఆ వ్యక్తి చేయాల్సిన కూడా చేయడు. ఫస్ట్ రిసీవ్ తీసుకోకండి, నెగిటివిటీ తీసుకోకండి. హలో? ఎస్ గురుజీ. ఎస్ మావుజీ. హలో? ఎస్ మావుజీ. ఎస్ మా గురుజీ. టైర్ 1 మినిట్ మాట. టైర్ జీ మావుజీ, థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత తెలిసింది 800 కూడా ఒకటి ఉంటుందని. అంటే డబ్బు అనేది కావాలని తెలుసు కానీ అంత మంచి ఫేమస్ ప్రతి వ్యక్తికి కావాలని 800 అని తెలిసిందే. సో అలాంటి వండర్స్ ని మనం వెళ్తూ మన మెంటర్స్ మనకు తీసుకుని వెళ్తున్నారు. అవునా కదా? Yes. హలో. Yes, sir. మా గురించి ఒక విషయం చెప్పారు. ఒక వ్యక్తి తీసుకోవాలని తపన ఉంటే ఖచ్చితంగా దానికి సిస్టమ్ మెంటర్ అనేది ఇప్పిస్తా అన్నారు. సో అదే మనకి మెయిన్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే కంపౌండింగ్. మనం ఏదైతే చేస్తామో అది కింద మల్టిపుల్ అవుతుంది. వెల్కమ్ మౌర్స్. ఓకే రైట్. సో కాబట్టి 8th వండర్ మన దగ్గర ఒక మంచి అద్భుతమైన అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకుందాం. ఓకే, రెడీ? ఎస్ మౌర్స్. ఏంటి ఆ 8th వండర్ ఏంటి? ఎగ్జాంపుల్గా వరి పంట అందరికీ తెలుసు. ఆ వరి పంట వేయడానికి మినిమం రావడానికి 4 నెలల టైం పడుతుంది. ఈ 4 నెలల్లో
పెట్టిన రైతుకి ప్రాఫిట్ రావచ్చు, తర్వాత దాంతో Loss. కూడా Loss అనేది ప్రాఫిట్ రావచ్చు. వస్తుందని వేస్తాడు. ప్రాఫిట్ వస్తుందనే ఆశ. కానీ ప్రాఫిట్ అందరికి వస్తుందా? రాదు. రావట్లే. ప్రాఫిట్ అందరికి రావట్లేదు కదా. ప్రాఫిట్ వస్తుందా? ఇప్పుడు ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతం, అక్కడే భూములు ఉన్నాయి. ఇక్కడ కోస్తా ఆంధ్రాలో కూడా భూములు ఉన్నాయి. మరి ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి? అక్కడ వర్షాలు పడవు, నీరు ఉండదు. ఇక్కడ ఎప్పుడు ఏదో నదులు ఉంటాయి, అవునా? కానీ ఇక్కడ నదులున్నా కూడా పంట సరిగ్గా వస్తుంది నమ్మకం ఉందా? పెట్టుబడులు పెడతారే. ఇప్పుడు మీ అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పుడు మీ నాన్నగారు అవ్వచ్చు, వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, అదే ఏదో ఒక గ్యారంటీ ఉంటారు, గ్యారంటీ లేకపోవడం ఉండదు. ప్రాఫిట్ వస్తేనే వేస్తాం, కానీ ప్రాఫిట్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ పెట్టుబడి పెట్టాలి. లైఫ్ లాంగ్ పెట్టుబడి పెట్టాలి. పెడతారు. పెట్టాలి. కానీ ఈరోజు దేశానికి వెన్నెముక రైతే. మరి రైతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటాడంటే రోజుకో పంట ఆత్మహత్య, రోజుకో ఆత్మహత్య, రోజుకి ఎన్నో ఆత్మహత్యలు అవుతాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వెళ్ళి ఓదారుస్తుంది వాళ్ళ ఫ్యామిలీని, అంతేనా? ఎంత డబ్బు ఇస్తుంది. మరి ఇంకో రైతు కోసం మరి డబ్బు విలువ, ప్రాణ విలువ ఎక్కువ? డబ్బు విలువ ఎక్కువ గురు. ప్రాణ విలువ ఎక్కువ గురించి. ప్రాణ విలువ ఎక్కువ. ఆ ఫ్యామిలీకి డబ్బు అని ఇచ్చారు, మరి ప్రాణం, పోయిన ప్రాణం తీసుకురాగలటి. నో గురు. కానీ నెట్వర్క్ మార్కెట్లో ఈరోజు ఏ వ్యక్తి కూడా ప్రాణం తీసుకోడు. తీసుకుంటాడా? ఇక్కడ మిమ్మల్ని డబ్బు పెట్టమందా? చెప్పండి. మిమ్మల్ని ఏమైనా పెట్టుబడి పెట్టమందా? లేదే. ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు వేస్తున్నాం అనుకోండి. మామిడి చెట్టు పెరగడానికి 4 నుంచి 5 సంవత్సరాలు టైం పడుతుంది. మీరు ఇప్పుడు ఒక మామిడి మొక్క వేశారు. మీ అందరూ కూడా ఈ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో అందరూ మీరు ఏం వేశారు? మామిడి మొక్క. మామిడి మొక్క. మామిడి మొక్క వేసిన తర్వాత దానికి పెట్టుబడులు ఏం పెట్టవసరం లేదు. పెట్టుబడి ఏంటి? దాన్ని కాపాడుకోవడం కావాలి. దాన్ని కాపాడుకోవడమే కావాలి. మామిడి చెట్టు పెద్ద అయిన తర్వాత నీకు ఒక్కసారి చాగిపోదు, ప్రతిసారి కూడా పోతిస్తుంది. ప్రతి సంవత్సరం ఇస్తాను ఉంటుంది. ఇస్తుందా లేదా? చెట్టు Yes. ఎంతకాలం అయితే ఉందో, ఈరోజు మీరైతే మామిడి పళ్ళు తింటున్నారో, ఏదో ఎవరో చెట్టు వేసి దాన్ని 5 సంవత్సరాలు కాపాడి మీ దాకా వచ్చింది మామిడి పండు, అవునా? మావచ్చు. చూడండి, అదే మామిడికాయని మనం ఏం చేస్తున్నాం? పచ్చడి పెట్టుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అవునా? ఫ్రూట్ కింద తినచ్చు. అంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? 5 సంవత్సరాలు నువ్వు కాపాడుకున్నావా, చాలా బెస్ట్. ఇది ఎగ్జాంపుల్ చూస్ చేసుకోండి. ఇదే ఎగ్జాంపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఇదే ఎగ్జాంపుల్ నెట్వర్క్ మార్కెటింగ్. క్లియర్? ఎస్ మావచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. నెట్వర్క్ మార్కెటింగ్లో కంటిన్యూస్ హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటంటే ఇక్కడ రాళ్ళు రప్పలు మోయమనరు, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడమనరు. కానీ రిజల్ట్ మాత్రం ఎలా ఉంటుంది? కాంపౌండింగ్ రిజల్ట్స్. కాంపౌండింగ్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను ఏంటి? 8 to 100. 8th వండర్. 8th వండర్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వారికి మాత్రమే. కానీ ఎవరైతే జాబులు చేస్తున్నారో, చిన్న చిన్న పనులు చేస్తున్నారో, చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారో, డైలీ కూలి పనులు చేస్తున్నారో, వాళ్ళందరూ కంటిన్యూగా వాళ్ళు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం వర్క్ చేయాలి. లగాతార్ కంటిన్యూస్ హార్డ్ వర్క్. కానీ కాంపౌండింగ్ రిజల్ట్ వస్తుందా? నో మావచ్చు. చెప్పండి, వస్తుందా? అంటే నేను కావాలంటే అలా వచ్చిందంటే చెప్పండి, నేను ఈరోజు షేప్ షాప్ని వదిలేసి మీ దగ్గరికి వస్తాను. దీనికన్నా బెటరు అలా ఏమని చెప్పండి. డబ్బులు పెట్టకుండా, పెట్టుబడులు పెట్టకుండా ఈజీగా డబ్బులు సంపాదించేది ఏమైనా ఉందంటే చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి. ఎనీవన్ హ్యాండ్ రైట్ చేయొచ్చు ఈ ప్యానల్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటారా? మరి అది కూడా కష్టపడాలి.
మరి అందరూ రిజిస్టర్ చేస్తుంటే మరి అమ్మే కొనేవాడు ఎవడు? ఎస్. అవునా? అది కూడా ఒకటి దగ్గర తీసుకుని చేతులు మారి చేస్తుంది. నేను ఎంతమంది కలుతుందండి డైలీ రియల్ ఎస్టేట్ వాళ్ళు. వాడు ఒకటి చెప్పినా ఏం బాగాలేదండి రియల్ ఎస్టేట్ అంటున్నాడు. పెట్టుబడులు పెట్టేసి ఉంచేవండి అంటున్నాడు. పెట్టుబడులు పెట్టి ఉంచేవండి అంటున్నాడు. పెట్టేసి ఉంచు. కానీ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నావా? ఒక్కసారి లైఫ్లో రామకృష్ణ ఎందుకు హ్యాండ్ చేశాడు? అన్మ్యూట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ అవ్వలేదు నాకు. చెప్పే కదా. మీకు గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. గ్రేట్ ప్లాన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. గురుజీ, ప్రతి ఒక్కరికి కింద తెలియవలసింది ఏంటంటే గురుజీ, ఎక్కడ కూడా ప్రతి బిజినెస్ లో కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయని తెలియాలి గురుజీ. మెయిన్ పాయింట్, ఏ బిజినెస్ పెట్టినా గురుజీ, హోటల్ బిజినెస్ పెట్టినా, ఏ బిజినెస్ గురుజీ కంపల్సరిగా అప్ అండ్ డౌన్ ఉన్నాయి గురుజీ. ఈ రోజు చూడొచ్చు గురుజీ, 16 లక్షలు పెట్టి షాప్ పెడితే అందులో ఓల్డ్ స్టాక్ గురించి దగ్గర 4 నుంచి 5 లక్షలు ఉండిపోయింది గురించి మా షాప్ లో. ఓల్డ్ స్టాక్ నేను ఇప్పుడు వరకు లెక్కలు వేసుకొని ఇదంతా లాభమే కదా అనేసి ఓల్డ్ స్టాక్ లెక్కేస్తే గురించి ఈ రోజుకి అంటే ఒక గురించి అంటే కొనే ఖరీదు కూడా వెళ్ళట్లేదు గురించి అక్కడ. అలాంటి పెట్టుబడులు పెట్టినప్పుడు ఇలాంటి లాస్. హలో, వీడియో ఆఫ్ చేసి మాట్లాడు, సిగ్నల్ ఉంటుంది నీకు. హలో, వీడియో ఆఫ్ చేసి మాట్లాడు టైగర్. మాట్లాడు. ఓకే మా గురు. ఇక్కడ పెట్టుబడి పెట్టేటప్పుడు అనుకుంటాం గురించి, ఫస్ట్ ఆలోచించి అందులో పెడితే నాకు ఎంత లాభాలు వచ్చేస్తాయని అనుకుంటాం గురించి. కానీ లాస్ట్ తెలుస్తుంది గురించి, ఈ బిజినెస్ లో ఎందుకు పెట్టానురా స్వామి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేకపోతాను, ఇక్కడే అనేసి రకరకాల పనులు మళ్ళీ నెక్స్ట్ కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది మా గురించి. కానీ బయట ఎక్కడైనా ఏ సిటీలోకి వెళ్ళి పని వాళ్ళకి కూడా వెళ్ళి అడిగినా సేమ్ మాట ఇస్తుంది, కాలం కట్టడానికి తప్ప కానీ బిజినెస్ అనేది మాకు ఇలాగే ఉంటుంది అనేసి అంటారు గురించి. లాస్ట్ లోనే ఎన్ని మార్కెట్లు పెడుతున్నారు గురించి, రకరకాల మార్కెట్లు పెడుతున్నారు, టీ స్టాల్ అని. ఈ రోజు ఈ నెలలో పెట్టిన షాప్ మా గురించి మరి 2 నెలల తర్వాత వెళ్తే ఆ ఏరియాలో ఆ షాప్ ఉండదు గురించి. ఎవరో ఓనా ఈ హౌస్ ఉండి పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కష్టమో నష్టమో భరించాలా ఉంటారు. వాళ్ళ ఇంట్లో జాబులు గట్రా చేసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఇంటికి ఆడవాళ్ళు నడిపించుకునేవి అలాంటివి ఉంటాయి గురించి. ఉండే మార్కెట్లన్నీ కూడా 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి క్లోజ్ అయిపోతున్నాయి గురించి. ఎస్ మా. ఓకే, గ్రేట్. సో రామకృష్ణ ఏం చెప్తారంటే, తను ఆల్రెడీ వేరే షాప్ పెట్టాడు అండ్ ల్యాండ్ పరంగా కూడా ఇంచుమించు 30 లక్షలు కూడా లాస్ అయ్యాడు. ఎవరో ఒక ల్యాండ్ కొంచెం తక్కువలో వస్తుందంటే వీళ్ళు పెట్టేశారనమాట, అప్పు చేసుకుని. ఈరోజు కంప్లీట్గా అది కట్టలేక మింగలేక మొత్తం అప్పుల్లో ఉన్నారనమాట. ల్యాండ్ పరంగా కూడా అంటే ఉంటాయి కదా కొన్ని మనకి ఆశ వేరు అత్యాశ వేరు, అలా కూడా దూరుతుంటాం. అందుకే దేంట్లో పడ్డ దాంట్లో దూరకూడదు, అవునా కదా? అన్నీ చెక్ చేసుకోవాలి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకున్నాం అనుకో బాగుంటుంది లేదా? సో కాబట్టి కంటిన్యూగా రిజల్ట్ వచ్చింది, కాంపౌండింగ్ రిజల్ట్ వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం. నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఎందుకు చేయాలి చూద్దాం. రైట్ ఓన్ చెక్స్. ఇక్కడ ఓన్ చెక్స్ సంపాదించుకోవచ్చా లేదా? చూడండి, ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ పాయింట్ చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, రియాలిటీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఓన్ చెక్స్ అని, చెక్స్ మనం క్రియేట్ చేయించుకోవచ్చు. అంటే క్రియేట్ అంటే ఏంటి, ఓన్గా మనం అది తయారు చేసుకోవడం కాదు, చెక్కులు సంపాదించుకోవచ్చు కదా అంటున్నాను. వారం చెక్కులు, అవునా? హలో, నెక్స్ట్ సేఫ్ జాబ్. ఏంటి ఇది మనది సేఫ్, నీ జాబ్ పోతుందని నువ్వు ఆందోళన పడవసరం లేదు. ఆందోళన
ఆందోళన పడాలా నీ జాబ్ పోద్దని ఇక్కడ No. నో గురుజీ. నీకు ఒకటి బాసు అలా ఏమీ లేదు. నెక్స్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మన పెట్టుబడి పెట్టింది ఇక్కడ ఏంటి ఒక ప్యాకేజ్ కొనుక్కోవడం అంతేనా పెట్టుబడి ఇంకేమైనా పెట్టుబడి ఉందా తినేది మీటింగ్లు కూడా లెక్కేసేస్తే నేను ఏం చేయలేను ఇంకా అలాగే పిల్లల్ని చదివించడం వేస్ట్ అలా అయితే అవునా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని లెక్కడెత్తారు ఏంటి తిండి కూడా లెక్కడెత్తాడు మరి కామన్ బయట తినడం ఏంటి మీటింగ్ వెళ్ళింది లెక్కడేస్తారు మీకు అందుకే మరి ₹1 ఇస్తుంది అందుకే మరి ₹1 4 సంవత్సరాలు ₹1 ఎందుకు ఇస్తుంది ఈ మీటింగ్లన్నీ లెక్కేసుకొని మరి అలా అయితే పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తారు ఫీజులు కట్టరా చెప్పండి ఎస్ మౌజ్. ఫీజులు లగాతారు కడతా ఉంటారే వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీబీఎస్ ఎన్ని అయింది మరి ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా డాక్టర్ ఎందుకు కావాలపోతున్నాడంటే చెప్పండి కానీ ఇక్కడ 4 సంవత్సరాల్లో నువ్వు పెట్టిన పెట్టుబడి నువ్వు ఏదైతే నువ్వు మీటింగ్లకి దానికి దీనికి పెట్టినా కూడా నీకు బోల్డ్ ఇన్కమ్ ఇస్తుంది మహా అయితే ఎందుకు వచ్చి పెడతావు నువ్వు 4-5 సంవత్సరాలు ఎందుకు వచ్చి పెడతావు ఎన్ని మీటింగ్లకు వచ్చి పెడతావు వచ్చి పెడతావు చెప్పండి ఒక డైమండ్ మాస్టర్లకే 2,500 తీసుకుంటారు అంతేనా మహా అయితే దిశాకే కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు మిగతా అన్నిటికీ ₹200 300 500 అంతేనా ఇంకెక్కువ ఉంటాయా కంట్రిబ్యూషన్లు అంతే మౌజ్. నెక్స్ట్ టైం ఫ్రీడమ్ ఇక ఏం దొరుకుతుంది టైం టైం ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది నెక్స్ట్ ఓపెన్ మార్కెటింగ్ నువ్వు ఓపెన్గా చేసుకోవచ్చు మార్కెటింగ్ ఎవరికి భయపడే అవసరం లేదు Yes. ఎవరికి నువ్వు ఇప్పుడు మన దివాళీకి ఇప్పుడు ఇవి పెడతారు ఏంటి Sales. Offers. అసలు గురుజీ. ఇది దివాళీకి బయట వచ్చి అమ్ముతారు కదా Stalls and Crackers. స్టాల్స్ Just అది start. పెట్టాలంటే ముందు వాడు లైసెన్స్ తీసుకోవాలి Yes. ఎక్కడెక్కడ లైసెన్స్ తీసుకోవాలి ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషను పోలీస్ స్టేషను ఇంకా అక్కడ ఇంకో ఆఫీస్ ఉంటుందండి లోకల్లో అది Exchange పంచాయతీ లేదంటే రూరల్ అయితే రూరల్ అక్కడ తీసుకోవాలి తీసుకున్నందుకు డబ్బులు కట్టాలా లేదా ఎస్ మౌజ్. కానీ ఇక్కడ మీరు వేరే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు శ్రీరామ్ సార్ ఉన్నారు శ్రీరామ్ సార్ వైజాగ్ అతనిది తుని వైజాగ్ వచ్చి మార్కెటింగ్ చేయాలంటే అతను డబ్బులు అయినా కట్టాలా పర్మిషన్ అయినా తీసుకోవాలా నో గురుజీ. మౌజ్. అదే శ్రీరామ్ సారు ఈరోజు వేరే స్టేట్ వెళ్ళారు అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా డబ్బులు కట్టాలా చెప్పండి ఏం అక్కర్లేదు గురుజీ. ఏం అక్కర్లేదు ఎందుకు ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అంటారు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేసుకోవచ్చు బిజినెస్ నువ్వు ఎవరిని అడగాల్సిన లేదు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి అవునా చేసుకునే సత్తా నీ దగ్గర ఉండాలి కానీ ఎంతైనా చేసుకోవచ్చు ఎక్కడికైనా చేసుకోవచ్చు ఇండియా మొత్తం మీద ఈరోజు 150 కోట్లు జనాభా ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళి ఓపెన్గా మార్కెట్ చేసుకుంటున్నారు అవునా నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది రిలేషన్షిప్ ఏమవుతుంది ఒక అప్ అండ్ డౌన్ లైన్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది రెస్పెక్ట్ దొరుకుతుంది ఏం దొరుకుతుంది Respect. రెస్పెక్ట్ దొరుకుతుంది పేరు పోదండి ఇక్కడ పేరు వస్తుంది వెంకటప్రసాద్కి 11 సంవత్సరాలు ఏదైతే జాబ్లో చేసాడో పేరు రాలే కానీ ఇక్కడ 4 సంవత్సరాల్లో పేరు వచ్చిందా లేదా Yes. ఎస్ మౌజ్. ఇక్కడ రిక్రూటింగ్ ఏదైనా చేస్తున్న రెవెన్యూ పెరుగుతుంది ఎవరికి రెవెన్యూ ఎవరు పెరుగుతుంది మనకి పెరుగుతుంది గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుందా లేదా Yes. ఎస్ గురుజీ. వస్తుందా Yes, గవర్నమెంట్ ma'am. రెవెన్యూ వస్తుందండి రెవెన్యూ రాపడం ఏమి ఉండదు అవునా సో ఇంత ప్రాపర్గా డిజైన్ చేసింది అవునా కదా ఇంత ప్రాపర్గా నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కానీ చాలామంది తెలీదు ఒక విషయం చెప్తున్నాను ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నావంటే ఎవడ కూడా టచ్ చేయని ప్లేస్కి వెళ్ళిపోతావు నువ్వు కానీ దీన్ని ప్రాపర్గా వినియోగించుకుంటే ఇవన్నీ తెలిసేయండి చూశాను ఏ పిచ్చోళ్ళు ఏం కాదు ఏంటి గవర్నమెంట్ జాబ్ వదిలేసి రావడానికి పిచ్చోడు చెప్పండి హలో Yes. చేసుకోవచ్చు కదా మౌజ్. కానీ ఎంతకాలం వరకు చేసుకోవచ్చు హలో
ఎంతకాలం వరకు చేసుకోవచ్చు? 4 to 5 years. ఆహా, బయట జాబుల్లో ఎంతకాలం చేసుకోవచ్చు అంటే చెప్పలేం. నీ డ్రీమ్స్ Lifelong. చెప్పించుకొని, అంటే నేను చాలా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తాను. వాడు 30,000 లాస్ట్ ఒక 5 సంవత్సరాల ముందు 10,000 రూపాయల సాలరీ, ఇప్పుడు ఏమైనా ఒక 15,000 20,000 సాలరీ వస్తుంటే, అప్పటికి ఎలా ఉందో ఇప్పటికి ఇంకా లో లెవెల్లో ఉండిపోయింది వాళ్ళ ఫ్యామిలీ. ఇంప్రూవ్మెంట్ కనిపించట్లే వాళ్ళ సాలరీ ఎంత వచ్చినా కూడా. అందరూ ఇప్పుడు దేనికి అలవాటు పడిపోయారు? లగ్జరీస్కి. దేనికి? లగ్జరీ. Luxuries. లగ్జరీ. ఆడికిలా నేను ఎందుకు ఉండకూడదు, ఆడికిలా నేను ఎందుకు ఉండకూడదు, ఆడికిలా నేను ఎందుకు ఉండకూడదు. అంటే ఒక పూర్ ఫ్యామిలీకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, రిచ్ ఫ్యామిలీకి ఏముంటాయంటే, రిచ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఎంత ఖర్చు పెడతాడో దాని దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ మిడిల్ క్లాస్, మన అందరం కూడా మిడిల్ క్లాస్, ఇటు దూకలేం అటు దూకలేం, మధ్యలో ఉండిపోతాం. మధ్యలో ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాం ఎక్కువ? మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఏం చేస్తారు? సేవింగ్స్ ఉండవు, ఖర్చు పెడతారు. కానీ సేవింగ్స్ ఉండవు, ఉండవు, ఖర్చు పెడతారు. ఎంతైనా ఖర్చు పెడతారు. ఖర్చు ఎక్కువ, ఖర్చు ఎక్కువ, Saving తక్కువ. ఆమ్దాని తక్కువ, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ఉగాదికి అది నీ జాతకాలు చూసుకుంటారు. అరే, నీ జాతకం ఏ దగ్గర ఉంది, మరి జాతకాలు చూడటం ఎందుకు? అవునా? జాతకాలు మార్చి తిరిగి రాసే అవకాశం నీ దగ్గర ఉంది. నేను దేన్ని నమ్మను, అంటే నేను దేవుడిని నమ్ముతాను, నేను నమ్ముతాను. కానీ నువ్వు సక్సెస్ అవ్వాలన్నా ఫెయిలియర్ అవ్వాలన్నా ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? సో కాబట్టి అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాం మనం. అవునా? క్లియర్? సో కాబట్టి బిలీవ్ చేయండి. బిలీవ్ చేస్తే అన్నీ కూడా వస్తాయి. మీరు బిలీవ్ చేయకపోతే ఏది రాదు. నమ్మండి. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ అప్లయన్స్ అడగండి, అన్నీ చెప్తారు. అవునా? హలో. ఎస్ గురు. కాబట్టి దీని సబ్జెక్ట్ ఇంకా ఉంది. Yes, ఇది Guruji. ఒక రోజులో అయిపోలేదు, ఇంకా కంటిన్యూస్ ఉంది. ఈ కంటిన్యూస్ సెకండ్ పార్ట్ రేపు చెప్తాను. అవునా? సెకండ్ పార్ట్ రేపు Yes. ఉంటుంది. రేపు ఎక్కువ మంది తీసుకురండి. అర్థమైందా? క్లియర్? ఎస్ గురు. Yes, Maharaj. కంటిన్యూస్ అయితే ఫీడ్బ్యాక్ తీసుకో, టైం అవుతుంది. ఓకే మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చాలా మంది చాలా విధాలుగా ఆలోచిస్తుంటారు. సో ఏది చేస్తే ఏమవుతుంది, ఏముంది అనేది క్లియర్ కట్ గా చెప్పారు. సో లెజెండ్స్, మరి మన గ్రేట్ మెంటర్ ఏదైతే చెప్పారో, సో ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మనకు వచ్చి గైడెన్స్ ఇస్తున్నారు అంటే మనం గ్రాట్యూడ్ చూపించచ్చా లేదా? ఒకసారి మనస్ఫూర్తిగా బిగ్ స్మైల్ తో మన గ్రేట్ మెంటర్ ని బిగ్ క్లాప్స్ కొట్టచ్చా లేదా? బిగ్ క్లాప్స్ Yes, sir. నవ్వుతూ. గ్రేట్, థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. సో మా గురించి ఏదైతే చెప్పారో ఒక 3 to 4 మెంబర్స్ కి అవకాశం దొరుకుతుంది ఫీడ్బ్యాక్ చెప్పే అవకాశం. సో ఎవరు ఏం రియలైజ్ అయ్యారు, సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, సో హ్యాండ్ రైజ్ చేయొచ్చు మనస్ఫూర్తిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎత్తున్నారో చేతులు వాళ్ళ అందరూ మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకు అలా భయపడుతుంటారు? ఇక్కడ చాలామంది ఉన్నారు. నేనన్నా ఒక్క రోజన్నా మాట్లాడాలి అని మీకు అనిపించదా? మీ పేరు ఫేమ్ అయిన పోతుంది ఇక్కడ. రిలీజ్ అవుతేనే కదా మీరే నేర్చుకున్నా తెలుస్తుంది. అసలు ఏం నేర్చుకున్నారో మీకు తెలియకపోతే మాట్లాడండి. ఎవరు మాట్లాడుకుంటే మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి కింద. హ్యాండ్ రైజ్ చేయండి రాలేదా కొంతమందికి? కిందన మొబైల్లో లాగిన్ అయ్యే వ్యక్తులకి కింద రియాక్షన్ అని ఉంటుంది. కింద రియాక్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. రైజ్ హ్యాండ్ ఇలా సింబల్, అది క్లిక్ చేస్తే ఉంటుంది. మాట్లాడి స్టేజ్. వాసు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. గురుజీ, నేను రిలీజ్ అయిన పాయింట్ ఏంటంటే, మన నెట్వర్క్ మార్కెట్ లో చేస్తే ప్రతిరోజు మనకి ఇన్కమ్ కనిపిస్తుంది. అంటే 4 నెలలు 3 నెలలు చేసే ప్రాసెస్ అది కాదు. ఇది కనీసం 4 సంవత్సరాలు చేస్తే నెట్వర్క్ మార్కెట్ లో మంచి ఆదాయం సంపాదించవచ్చు, మన మంచి హీట్ లో ఉండొచ్చు అని తెలుసుకున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. గ్రేట్ సార్, సూపర్. ఓకే సార్. పి శ్రీను సార్, శ్రీకాకుళం. నమస్కారం గురూజీ. నా పేరు శ్రీను, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను.
నేను రిలీజ్ అయింది ఏమిటంటే, ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం కాన్ఫిడెంట్ గా ఏదైనా నమ్మి చేయగలిగితే ముందుకెళ్ళగలము. దాన్ని బట్టి మనం ఎదుటి వారికి చెప్పగలం. మన మీద ముందు మనకు నమ్మకం ఉండాలి గురించి. అయితే మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలంటే ముందు వరిసేనులా కాకుండా మామిడి చెట్ల ఒక 4 ఇయర్స్ కానీ ఓపికగా ఉంటే మనం ఏదైనా సాధించగలం గురించి. మన కాంఫర్ట్ ఇన్కమ్ పెరుగుతుంది గురించి. గ్రేట్ సార్, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. జిడి ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. మాట్లాడే అవకాశం థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు చెప్పిన లెసన్ పరంగా డైలీ మనం బిలీవ్ చేయాలి సార్. ముందు మనం బిలీవ్ చేసి తర్వాత మనం మార్చుకొని నిలబడి ఉండాలి గురించి. ఏది చేసినా కానీ మనం ముందుగా నించొని ఉండాలి గురించి. దాంట్లో నించొని ఉండి తర్వాత వేరే వాళ్ళని చెప్పాలి గురించి. అది నేర్చుకున్నాం గురించి. ఎక్కువ గ్రేట్ సార్. సో నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మంచి పని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సుభాషిణి మేడం. మేడం, గుడ్ మార్నింగ్. మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. రేపు ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. గురుజీ, నేనైతే మొన్న ఏరే ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే, అంటే అతను ఈ బిజినెస్ కోసం కాదు, నేను పర్సనల్ పని మీద వెళ్ళి ఏం చేస్తావంటే ఇలా హాస్టల్లో చేస్తా, ఖాళీ టైంలో ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నానంటే ఏం కంపెనీ అన్నారు. చెప్తా గురుజీ. దొబ్బేసావా, ఒక 30,000 పెట్టావా 25,000 పెట్టావా అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగింది. నేనైతే 30,000 పెట్టినా నేను ఇప్పటికీ 70,000 సంపాదించుకున్నాను అని చెప్పి మాట్లాడే గురుజీ. అతను వచ్చేసి రవి గురుజీ పేరును లతా మేడం పేరు వికాస్మా గురుజీ పేరు చెప్పారు. మరి వాళ్ళే చేసి సక్సెస్ అయినప్పుడు మేము ఎందుకు కాము అని చెప్పి నేను అతని దగ్గర మాట్లాడడం వల్ల, సరే నీ దగ్గర ఇంత పట్టుదల ఉంది, నువ్వు ఎప్పుడు ఆగిపోమాకు, లతా మేడం పడ్డ శ్రమ అంతా నేను చూశాను, ఇలా ఆమె లెవెల్కి వెళ్ళిందంటే నువ్వు కూడా ఖచ్చితంగా ఆ లెవెల్కి వెళ్తావు, చేయండి అన్నారు గురుజీ. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ ఏమో నన్ను ఏలం చేశారు, ఒక 20,000 పెట్టావా 30,000 పెట్టావా, నేను పని లేదా, మీకేమన్నా పిచ్చా, చేసే పని బాగానే ఉంది కదా హాస్టల్లో అని చెప్పి. తర్వాత నేను లేదు, నాకు అక్కడ పోయేది ఏం లేదు, నేను ఒక వస్తువు కొనుక్కుని నలుగురికి చెప్పడం వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి అనే గట్టిగా నేను మాట్లాడడం వల్ల లాస్ట్కి ఇలా మాట్లాడారు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. కానీ ఇందులో ఎప్పుడు ఆగిపోకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలని డిసైడ్ అయ్యే గురుజీ మొన్న అతని మాటల్లో. ఓకే మేడం, గ్రేట్, సూపర్. సత్యవతమ్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఈ మామూలుగా అయితే ఫస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఇందులో ఒక పాయింట్ నచ్చిందండి. విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్. అంటే ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు విజయం అనేది మనకి అంత రాచబాట కాదు. విజయం పొందాలి అని అంటే అంతా కూడా కష్ట సుఖాలను అధిగమించి జయాపజయాలని ఇచ్చేసుకుంటూ దాటుకుంటూ వెళ్తేనే మనం సక్సెస్ అవుతామండి. అందుకని ఒకసారి నిర్ణయించుకుని అడుగు పెట్టామంటే అది అంతేదో తేల్చుకోవాలి, చివరి వరకు నిలబడాలి. అలాంటి వాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు అన్నది మాత్రం నేను క్లియర్గా తెలుసుకున్నాను. అందుకంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ 8th వండర్ కాబోతుంది, ప్రపంచంలో ఒక 8వ అద్భుతంగా నిలిచిపోతుంది అన్నది గొప్ప నగ్న సత్యం తెలుసుకున్నామండి ఇవాళ. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే నేను వచ్చినప్పటికే ఇప్పటికే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చేసాయి. అప్పుడు సేఫ్ షాప్ గురించి బయటికి చెప్పకూడదు అనేవారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో పెట్టేస్తున్నాము, ప్రతి విషయం ఏ రోజుకి ఆ రోజు అనౌన్స్ చేసేస్తున్నాము, ఎక్కడ ఏం జరుగుతుందో పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాము. అని అంటే మనదంతా కూడా ఎంత ఫాస్ట్గా నడుస్తుందో మీరు ఎక్కడైనా అడుగుపెట్టండి, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం కాదు, బెంగళూరు ఏ మూల అడుగు పెడుతున్న ఇండియాలో ప్రతి చోట మనకన్నా ముందే పరిగెడుతుంది. మనం అడుగు పెట్టే సిటీలో మనమే ఫస్ట్ అనుకుని చెప్తున్నాము, కానీ వాళ్ళు ముందే చెప్తున్నారు, మేము విన్నాము, ఇది మా దాకా వచ్చింది అని. అంటే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందో మనకు తెలియకుండా చాప కింద నీరు అంటారు కదా, ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతుందండి. అందుకనేసి నెట్వర్క్ మార్కెటింగ్తో మనకి లైఫ్ ఉంది కాబట్టి
మన మెంటర్స్ మనల్ని నిలబెడుతున్నారు, చెప్తున్నారు, సక్సెస్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తున్నారు. మనం చేయాల్సిందల్లా వాళ్ళు చెయ్యి పట్టుకుని నడవడం, మనం కాస్త టీంని ఇంప్రూవ్ చేసుకోవడం, మన టీంకి మనం బలం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం అంతే. కాన్ఫిడెన్స్ లెవెల్ లేక ఇది అవుతుందా లేదా, అవుతుందా లేదా. ఇప్పుడు చూడండి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, అంత క్లియర్గా ఉంది. అయినా కూడా 1, 2 నెగిటివ్ మాటలకే అది రాసి, ఇదిగో ఇలా రాశారు, ఇది ఫేక్ అట కదా, అదట కదా, ఇదే చూపిస్తారు తప్ప ఎవరు ఇలా సక్సెస్ అయ్యారు, ఇలాగ ఉన్నారు, మేము కళ్ళతో చూసాము, మా మీటింగ్కి వెళ్ళాం చూసాం అనేవాళ్ళు తక్కువ. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు. అందుకనేసి మనం కొంచెం జాగ్రత్తగా కంపెనీ ఎందు అవగాహన కల్పి, మన కంపెనీ డైరెక్టర్లు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. సిఓ గారు ఏమన్నారు, ఎన్ని ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో మీకు ఎంత 1 ఇయర్లోనే మీరు డైమండ్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. అలాంటి అవకాశాలు ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఉన్నామండి. నిజంగా పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం చేసుకున్న వాళ్ళం తప్పకుండా. ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ధైర్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుని మన టీంకి మళ్ళీ ఇంకొకసారి టీము అంటే అందరికీ టీం ఉంది, కానీ టీం అంతా పని చేయట్లేదు అని అందరికీ తెలుసు. మనకున్న టీం పని చేస్తే మనకి ఈ పాటికి ఎక్కడో ఉంటాం మనం. ప్రతి వాళ్ళకి కూడా కొంచెం జ్ఞానోదయం కలిగించేలాగా మనమే చెయ్యాలి, కూర్చోబెట్టి మళ్ళీ కరెక్ట్గా అవగాహన కల్పించాలని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చాలా మంచి విషయాలు చెప్పారు. మన డైమండ్ ఫంక్షన్ లో మాట్లాడే ప్రతి మాట కూడా చెప్పారు. సో నిజంగా ప్రతి వ్యక్తికి అవగాహన ఉండదు, అవగాహన ఇప్పించగలిగితే ఎవరైనా ఈ బిజినెస్ లో నిలబడతారు. గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ. సో విజయ మేడం. ఓకే ఓకే మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. సో చాలా చాలా మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం మా గురుజీ. సో మీ బ్లెస్సింగ్స్ తో, మీ సపోర్ట్ తో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. సో లెజెండ్స్ కాన్సెప్ట్లు అయితే వింటున్నారు డైలీని, దాన్ని అమలు చేయండి. అమలు చేస్తే గ్యారంటీ మంచి రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మన ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎవరి లైఫ్కి వాడే హీరో. అర్థమైందా? క్లియర్? దాన్ని బట్టే ఉంటుంది నా లైఫ్ ఎలా ఉండాలి, మా ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి. అవునా? సో ఆలోచించుకుంటే ఎంత దూరం వెళ్తుంది.